వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. మంగళగిరి న్యూస్ లో ఈ రోజు మనం కవర్ చేస్తున్నటువంటి ఎలిమెంట్ ఏంటిదంటే ఇదేనండి. నా వెనకాల మీకు కనిపిస్తుంది యార్లగడ్డ వెంకన్న చౌదరి అంకాలజీ వింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ ఎందుకు వచ్చామని చెప్పి మీ అందరికి ఒక డౌట్ ఉండే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మంగళగిరిలో ఎప్పటి నుంచో 100 పడకల ఆసుపత్రి కోసం, ప్రభుత్వ ఆసుపత్రి కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగినాయి. గత ప్రభుత్వ పాలకులు మొత్తం కూడా మంగళగిరిలో ఎయిమ్స్, ఎన్ఆర్ఐ ఉన్నాయి కదా, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు 100 పడకలు అని చెప్పి దాన్ని తోసిపుచ్చారు. కానీ మంగళగిరిలోని ప్రముఖులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, అలానే డాక్టర్లు కావచ్చు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి రావాలి, కావాలి, చెయ్యాలి, కట్టాలి అని చెప్పి వాళ్ళైతే గట్టిగా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం నారా లోకేష్ గారి చెవిన అయితే పడింది ఎలక్షన్ మూవ్మెంట్ లో. ఆయన ఎలక్షన్ సమయంలో వైద్య ఆరోగ్య పరిరక్షణ సమితి ఎవరైతే ఈ మూవ్మెంట్ ని క్యారీ ఆన్ చేశారో, క్యారీ ఫార్వర్డ్ చేశారో, వాళ్ళందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తొలినాలలోనే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఫైల్ క్లియర్ చేసి మంగళగిరి ప్రజల యొక్క చిరకాలైనటువంటి 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తానని చెప్పి ఆయన అయితే మాట ఇచ్చారు. సో ఆ 100 పడకల ఆసుపత్రి ఎక్కడ రాబోతుందంటే ఈ అంకాలజీ రీసెర్చ్ సెంటర్ వెనక భాగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లో అయితే రాబోతుంది. టోటల్ 15 acres ల్యాండ్ లో అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ క్యాప్చర్ చేద్దాము, మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటి అది మొత్తం కూడా మీకు చూపిద్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం చెప్పి ఇక్కడైతే వచ్చాను.